ఢిల్లీలోని 3 స్కూల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూల్స్ ను ఖాళీ చేయించి తనిఖీలు చేస్తోంది బాంబ్ స్క్వాడ్. మదర్ మేరీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సంస్కృతి స్కూల్స్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. 3 స్కూళ్లకు ఒకే ఐపీ అడ్రస్ నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెదిరింపుతో స్కూల్స్ నుంచి విద్యార్థులను తీసుకువెళ్తున్నారు తల్లిదండ్రులు. బాంబు బెదిరింపుపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు బెదిరింపుపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈమెయిల్ ద్వారా ఈ బాంబు బెదిరింపులు రావడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లో నోయిడాలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటుగా మయూర్ విహార్ లోని మదర్ మేరీ స్కూల్, అలాగే ద్వారకాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటుగా చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్, ఈ విధంగా పలు స్కూల్స్ కి ఈ రోజు ఉదయం బాంబు బెదిరింపు రావడం జరిగింది. అప్పటికే విద్యార్థులంతా కూడా స్కూల్లోనే ఉన్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ చూసిన స్కూల్ యాజమాన్య సిబ్బంది వెంటనే విద్యార్థులందరినీ కూడా ఖాళీ చేసి ఇళ్లకు పంపించడం జరిగింది. తల్లిదండ్రులకు మెసేజ్ పంపించి ఈ రోజు స్కూల్ కి సెలవిస్తున్నాం, వెంటనే మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పి మెసేజ్ పంపించడం జరిగింది. వెంటనే తల్లిదండ్రులంతా కూడా స్కూల్స్ కి చేరుకుని విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఇటు బాంబ్ స్క్వాడ్, అలాగే డాగ్ స్క్వాడ్ తో పాటుగా ఢిల్లీ పోలీసులు, ఫైర్ బ్రిగేడ్స్ మొత్తం కూడా స్కూళ్ల వద్దకు చేరుకుని ప్రస్తుతం సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాంబు తనిఖీల్ని పరంగా బాంబ్ స్క్వాడ్స్ చేస్తున్నారు. అయితే ఇది ఒక ముఖ్యంగా ఫేక్ బాంబ్ బెదిరింపుగా ప్రస్తుతానికైతే పోలీసులు పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి బాంబ్స్ కూడా రికవరీ కాలేదు. స్కూల్ ని ఖాళీ చేయించి పూర్తి స్థాయిలో తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది. ఇటు అమేఠీ సాకే స్కూల్ కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఇండియా నుంచే ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయా లేక ఇతర దేశాల నుంచి వచ్చాయా? ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఒకేసారి స్కూల్స్ అన్నిటికీ కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ ద్వారా రావడంతో ఇది ఆకతాయిలు చేసిన పనిగా, అలాగే బయట నుంచి ముఖ్యంగా ఇతర దేశాల నుంచి బాంబు బెదిరింపు వచ్చిందా లేక ఇండియాలోనే ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా అన్న కోణంలో ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో కొంత ఆందోళనకైతే గురయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా. ఈ వార్త తెలిసిన వెంటనే స్కూళ్లకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకుంటున్న పరిస్థితి. అలాగే మిగతా స్కూల్స్ కూడా ఆ తరహా ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో గత ఫిబ్రవరి నెలలో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కి ఇదే తరహాలో బాంబు బెదిరింపు వచ్చింది. కానీ ఈ ఆగంతుకులు ఎటువంటి బాంబ్స్ లేకపోయినప్పటికీ కూడా విద్యార్థుల చిన్నపిల్లలు ఉండే ప్రాంగణాలు కాబట్టి సో ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా వెంటనే వాళ్ళందరినీ కూడా ఇళ్లకు తరలించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుని ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.